సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామ పరిధిలోని ఏబిన్ వేవ్ పరిశ్రమలో సంబరాలు జరుపుకున్నారు. ఏబిన్ వేవ్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఉత్సాహభరిత వాతావరణంలో కార్మికులతో కలిసి అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు కార్మికులలో ఉత్తేజాన్ని నింపారు. 1999 సంవత్సరంలో యూనియన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఫౌండర్స్ నాయకులను తోటి కార్మికులు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారంటూ జయహో చుక్క రాములన్న పేరుతో ప్రత్యేక పాటల సీడీని ఆవిష్కరించారు. ఒకే వేదికపై యాజమాన్యం, కార్మికుల ఆనందోత్సవాలు, కరచాలనాలు, ఆత్మీయ అభినందనలతో వేదిక పులకించింది. మినుగురు లైట్ల వెలుతురులో కేక్ కట్ చేసి నాయకులు, కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకే జెండా సిఐటియు జెండగా 25 ఏండ్లు కొనసాగుతూ 9 వేతన ఒప్పందాలను యూనియన్ చేసింది. అనేక సామాజిక కార్యక్రమాలు సేవా దృక్పథంతో సిబిఎల్ యూనియన్ ముందుకు దూసుకుపోతుంది. కార్మికులను ఉత్తేజపరచే అద్భుతమైన ప్రసంగాన్ని సిల్వర్ జూబ్లీ సంబరాల సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు చేశారు. ఇదే ఒరవడి, ఐక్యతతో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కూడా జరుపుకోవాలని కార్మికులకు చుక్కా రాములు పిలుపునిచ్చారు. యూనియన్, యాజమాన్యం మధ్యలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ కార్మికుల హృదయాలను గెలుచుకున్న పరిశ్రమ ఏబిన్ వేవ్ అని ఆలిండియా హెచ్ఆర్ డైరెక్టర్ జితేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు, సిఐటియు ఆలిండియా కోశాధికారి ఎం సాయి బాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, యూనియన్ నాయకులు పి బాగారెడ్డి, ప్రసన్న, దేవరాజ్, నాగభూషణం, పరిశ్రమ యాజమాన్యం తరపున జితేందర్, విజయ్, ప్లాంట్ హెడ్ కె రామ్ మోహన్ హెచ్ఆర్ మేనేజర్, పూర్వ యాజమాన్య ప్రతినిధులు వినయ్ కుమార్ రెడ్డి, డివి రెడ్డి, అంజయ్య, ప్రసాద్తో పాటు వివిధ పరిశ్రమల నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మనం భావిస్తా ఉన్నాం. ఈ ప్రయాణం అనేది 25 కాదు 50 సంవత్సరాల వరకు కూడా గోల్డెన్ జూబ్లీగా కూడా తీసుకెళ్లాలని చెప్పి నేను సవినయంగా మనం చేస్తాను. బాగారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు సోదరుడు. మన ఇక్కడ సంగారెడ్డి ప్రాంతంలో ఒక చిన్న పరిశ్రమగా 47 మంది కార్మికులతోటి అప్పుడు అన్నాడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ప్రొహిబిషన్ పెట్టి మద్య నిషేధం పెట్టిన సందర్భంగా బంద్ అయినటువంటి ఒక కంపెనీ మళ్ళీ తిరిగి రీఓపెన్ అయి ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో 1997లో మళ్ళీ ఉత్పత్తి పునఃప్రారంభమైనటువంటి చార్మినార్ బ్రీవరీస్ కంపెనీ మందిరా నది ఒడ్డున సంగారెడ్డి సమీపంలో ఉన్నటువంటి ఒక కంపెనీ. మరి అప్పటికి ఇక్కడ పెప్సీ కంపెనీ ఉంది. చార్మినార్ బాట్లింగ్ అనేవాళ్ళు దాన్ని ఫ్రాంచైజ్ చేసుకునేవాళ్ళు పెప్సీకి. రెండోది ఇక్కడ ఈ కంపెనీ. మూడోది గణపతి షుగర్స్ అప్పుడే స్టార్ట్ అయింది. 3 పరిశ్రమలు. అంతకుముందు ఇక్కడ అసాకో ఆశా మిషన్ టూల్స్ అనే ఒక చిన్న కంపెనీ ఉండేది. ఇది ఇక్కడ ఇండస్ట్రీస్ పరిస్థితి. ఇలాంటి స్థితిలో మరి ఇక్కడ కార్మికుల రిప్రజెంటేటివ్ గా ఉండడం కోసం ఒక యూనియన్ ఏర్పడాలి, ఆ యూనియన్ లో సిఐటికి అనుబంధం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న కొద్దిమంది సోదరులు నన్ను అప్రోచ్ అయ్యారు. కంపెనీ శాండ్విక్ అప్పుడు బీడీ అనేవాళ్ళము, ఆ కంపెనీకి వచ్చి అప్రోచ్ అయ్యారు యూనియన్ ఏర్పాటు చేయాలని. సరే, సిఐటి ఒక బాధ్యత కలిగినటువంటి ట్రేడ్ యూనియన్, కార్మికుడి యొక్క వెల్ఫేర్ సంక్షేమం బాగుండాలి, అదే సందర్భంలో కంపెనీ యొక్క అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వాళ్ళని.
అందుకని మంచి పారిశ్రామిక సంబంధాలు ఉండాలి. ఒక కలెక్టివ్ బార్గెనింగ్ సిస్టంలో ప్రిన్సిపల్లో మరి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక విజ్ఞతతోటి, ఒక దూరదృష్టితోటి, ఒక విజయంతోటి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు మరి ఇక్కడ యూనియన్ ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేశాం. మరి ప్రారంభంలో యూనియన్ అంటే సహజంగానే అపోహలు ఉండే అవకాశం ఉంది. అందులో ఎవరైనా అంటే ఇంకా అపోహలు ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ ప్రతినిధులు కూడా కొంత చర్చించడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఏమైనా మాకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో, పరిచయ కార్యక్రమం జరిగిందో, ఇంకప్పటి నుంచి వెనుకకు తిరిగి చూడకుండా మనకు సంస్థ యొక్క అభివృద్ధి, ఇటు కార్మికుల యొక్క సంక్షేమం, ఈ రెండింటి పట్ల కూడా యూనియన్ బాధ్యతగా వ్యవహరిస్తూ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ జర్నీలో అనేక అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకటి, సంస్థ ఆనాడు ఉన్నటువంటి యాజమాన్యం మీ అందరికీ కూడా తెలుసు, షావలిస్ గ్రూప్ నుంచి మరి ఆ తర్వాత శాప్ మిల్లర్, ఇప్పుడు ఏపీ ఇంబేవ్ అనేటువంటి వరల్డ్ నంబర్ 1 బీర్ మ్యానుఫ్యాక్చరర్ చేతుల్లోకి కంపెనీ వెళ్ళింది. ఇట్లా అనేక ప్రయాణాలు, అంటే 3-4 సార్లు ఓనర్షిప్ మారినటువంటి పరిస్థితి. ఓనర్షిప్ మారినా కూడా కల్చర్ మారకుండా, ఇక్కడ ఉన్న సిస్టమ్స్ మారకుండా దాన్ని కాపాడుకోవడం అని అంటే ఒక లాంగ్ అసోసియేషన్, ఒక దీర్ఘకాలికంగా యూనియన్ ఏదైతే పనిచేస్తూ ఉందో అది చాలా వరకు ఉపయోగపడ్డది. ఎందుకంటే మేనేజ్మెంట్లో ప్రొఫెషనల్స్ వాళ్ళు రకరకాల బాధ్యతలు ఇచ్చే, కొంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రమోషన్స్ వచ్చి ఇతర చోట్లకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు మానేసి వేరే చోట్ల ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. యాజమాన్య ప్రతినిధులలో చాలా మార్పులు జరిగినాయి. కానీ ఏ యాజమాన్య ప్రతినిధి అయినా కంపెనీ కోసం వాళ్ళు పనిచేశారు, వర్కర్స్ కోసం మేము పనిచేశాం. కానీ గొప్ప విషయం ఏంటంటే వర్కర్స్ కోసం పనిచేసినా, కంపెనీ కోసం పనిచేసినా కలిసి పనిచేసాము అనేటువంటిది గొప్పతనం. దానికి నిదర్శనమే ఇవాళ ఈ సంస్థలో లేకపోయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి, ఇది మన కుటుంబం, ఇక్కడ మేము ఈ కుటుంబ సభ్యులతోటి కొంతకాలం పనిచేసి ఉన్నాం, మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్స్ లో మేము కూడా హాజరు కావాలి అనేటువంటి ఒక గొప్ప మనసుతోటి వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ టైం కూడా తీసుకొని ఇక్కడ డివి రెడ్డి గారు కానీ, వినయ్ కుమార్ గారు కానీ, అట్లాగే అజయ్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, వీరందరూ కూడా ఈ రకంగా ఇక్కడికి వచ్చారు. సూర్యబాబు కానీ అందరూ పేరు పేరుగా, నేను ఎవరిని మిస్ కావట్లేదు, అందరికీ కూడా ఈ రకంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కల్చర్ అనేటువంటిది, టుగెదర్నెస్ అనేటువంటిది అది చాలా ఇండస్ట్రీని కాపాడింది. సేమ్ టైంగా కార్మికుల యొక్క సంఖ్య కూడా పెరిగింది. మేము 47 నుంచి ఒక దశలో 147 మందికి స్ట్రెంత్ పెరిగింది. మరి కాంట్రాక్ట్ వర్కర్స్ నుంచి దశల వారీగా ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కంటిన్యూస్ గా ఒకటే యూనియన్, ఒక నాయకత్వం కింద 9 వేతన ఒప్పందాలు సాధించుకోవడం. ఒక వేతన ఒప్పందానికి కష్టమైంది. బయట మామూలుగా రిలేషన్షిప్ ఉండట్లేదు, గొడవలు అవుతున్నాయి. కానీ అలాంటిది ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతుంటాయి. కార్మికుల యొక్క ఎక్స్పెక్టేషన్స్, కంపెనీ యొక్క పరిస్థితి. ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే బీర్ కంపెనీ అంటే బాగా డబ్బులు ఉంటాయి అనుకుంటారు. ఎందుకంటే బీర్ బయట రేటు పెరుగుతుంది కదా, గవర్నమెంట్ ఆ రకంగా దాని మీద ట్యాక్స్ చేయడం, రేటు, రెవెన్యూ, గవర్నమెంట్ ఎక్సైజ్ నుంచి ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వేరే వస్తువులుగా తయారు చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. మరి గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వీళ్ళు తయారు చేసినటువంటి బిల్లును వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఉదాహరణకి బయట 150 రూపాయలు బిల్లు అంటే వీళ్ళకి 25 రూపాయలు, 26 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఒక్క రూపాయలో గవర్నమెంట్ వేస్తే చాలా గొప్ప అని యాజమాన్యం చెప్తుంటది. కానీ అక్కడ గవర్నమెంట్ వేతలు కాస్ట్ పెరుగుతుంటది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంటది, రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంటది, జీతాలు ఎక్కడ పెంచాలి అని వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కానీ ఏమైనా అన్ని విషయాలలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ మనం 25 సంవత్సరాలు యూనియన్ ప్రతిష్టను పెంచుకుంటూ చేయడమే కాదు, ఇవాళ ఈ గ్రూప్ ఏపీఎన్బిఓ గ్రూప్ లో మరి ఇక్కడ KPIs ని, ప్రొడక్టివిటీని మెయింటైన్ చేయడంలో మంచి ర్యాంకులో ఈ కంపెనీ ఉంటుంది అని అంటే అది కూడా ఒక గొప్పతనంగా మనం మరి పనిచేయాలి. ఇలాంటి ఈ ఇటుక మీద ఇటుకేసినట్టుగా ఈరోజు ఇంత గొప్ప నిర్మాణం జరగడానికి ఇక్కడ ఉన్న అందరి సహకారము, చారిత్రకంగా వాళ్ళ టైంలలో వాళ్ళు చేసినటువంటి సహకారము అందరికీ ఉపయోగపడ్డది, సంస్థకు ఉపయోగపడ్డది, ఎంప్లాయీస్కి ఉపయోగపడ్డది. ఆ రకంగా
25 సంవత్సరాల కాలంలో వేతనాలు పెంచుకునే విషయంలో, అట్లాగే వెల్ఫేర్ మెజర్స్ విషయంలో ఇక్కడ దాదాపు అందరికీ కూడా హౌసింగ్ ఇక్కడ కలెక్టివ్ గానే యూనియన్ బాధ్యత తీసుకొని సంగారెడ్డిలో ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ చేశారు, సక్సెస్ అయింది. దాంతోపాటు కొద్దిమంది ఇండివిజువల్స్ కూడా ఇల్లు సమకూర్చుకోవాలి అనే దృష్టితోటి ఇవన్నిటికీ ఒక వరవడిగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో మరి సాంఘిక ఎంప్లాయీస్ యూనియన్ ఒక 40 సంవత్సరాల నుంచి అక్కడ సీఈటీ నాయకత్వంలో పనిచేస్తూ ఇట్లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక నూతన వరవడితోటి మరి ఎంప్లాయీస్ కు దగ్గర అవుతూ ఏదైతే ఒక సీఈటీ ఆలోచన విధానానికి అనుగుణంగా కార్మికుల్ని తయారు చేస్తూ పనిచేస్తున్నామో ఆ వరవడిలోకి రావడానికి ఇక్కడ మీరు ప్రయత్నం చేయడం, ముఖ్యంగా ఇక్కడ యూనియన్ లీడర్షిప్ బాగారెడ్డి కానీ ప్రసన్న కానీ మిగతా ఆఫీస్ బేరర్స్ ఫౌండర్ మెంబర్స్ అందరూ కూడా ఆ రకంగా ఒక ఇన్స్పిరేషన్ గా సాంఘిక యూనియన్ ని ఒక ఆదర్శంగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తామని చెప్పారు. నాకు తెలిసి ఇట్లా కంటిన్యూగా ఒక నాయకత్వం కింద ఉండి ఈ సెలబ్రేషన్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి యూనియన్లు చాలా తక్కువ ఇండస్ట్రియల్ ఏరియాలో. అట్లా సాంఘిక యూనియన్ 2010లో సిల్వర్ జూబ్లీ జరిగింది. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు. మిగతా యూనియన్లలో చాలా మార్పులు చేర్పులు, నాయకత్వం సరిగా పట్టించుకోకపోవడాలు ఇట్లాంటివి ఉండడం వల్ల ఆ యూనియన్ యొక్క చరిత్రను, ఆ యూనియన్ యొక్క వారసత్వాన్ని మళ్ళీ కార్మికుల మధ్యలో వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని మేము ఒక ఆశయానికి అంకితమైన ఒక ఆదర్శాల కోసం నిలబడతామని చెప్పిన దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉన్నప్పటికీ యూనియన్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే ఇక్కడ గొప్ప విషయం ఏమంటే ఒకటే యూనియన్ ఈరోజు పనిచేస్తూ ఉంది, కానీ మధ్యలో ఇంకొక యూనియన్ కూడా వచ్చి ఎలక్షన్ కూడా అయింది ఈ కంపెనీలో. కానీ వాళ్ళందరూ పునరాలోచన చేసుకొని మాకు రెండో యూనియన్ అవసరం లేదు, బిఎంఎస్ అనుబంధంగా జరిగిన యూనియన్ రద్దు చేసుకొని మొత్తం కార్మికులందరూ మళ్ళీ తిరిగి సిఎంపీ యూనియన్లోనే చేరడం. ఇది కూడా యూనియన్ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఒక గొప్పతనం. ఈ సందర్భంగా ఆ విషయాన్ని కూడా మనం మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ స్టోరీలో అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యం ప్రతినిధులతోటి మేము చాలాసార్లు దర్శనం పడ్డాం, చాలా గొడవలైనాయి, అట్లాగే ధర్నాలైనాయి. మరి గేటు ముందు చాలా రకాలైనటువంటి ఆందోళన పోరాటాలు జరిగినాయి. అయినా వారు మేము ఒక పర్పస్ కోసం స్ట్రగుల్ చేస్తున్నామని చెప్పేసి దృష్టితోటి అలాంటి యాజమాన్యం కూడా వాళ్ళు ఆలోచించారు. మేము కూడా వ్యక్తుల పట్ల ప్లాంటేట్ సహజంగానే ఎవరు ప్లాంటేట్ ఉంటే ఎవరు ఇచ్చారంటే ఉంటే వాళ్ళ పట్ల యాంటీగా వాళ్ళే శత్రువులుగా ప్రొజెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ అటు మేనేజ్మెంట్ ప్రతినిధులు కానీ యూనియన్ తరఫున మనం కూడా ఒక బ్యాలెన్స్ విధానాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళతో ఉండేటువంటి వ్యక్తిగత సంబంధాలు ఇప్పటికి కూడా గౌరవప్రదమైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ ఒక మెచ్యూర్డ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం అనడానికి ఇవాళ ఈ ఫంక్షన్ ఒక సింబల్ గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మరి ఇలాంటి ఒక మంచి కల్చర్ ని, మంచి వాతావరణాన్ని మనం ముందుకు తీసుకుపోవడం వల్ల ఒకటి ఆర్గనైజేషన్ బెనిఫిట్ అవుతుంది, మన లైవ్లీహుడ్ ప్రొటెక్ట్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఆ రకంగా ట్రేడ్ యూనియన్ ప్రతిష్ట కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇందాకే బాగారెడ్డి చెప్పినట్టు ఇక్కడ జీతాలు భత్యాలు వీళ్ళకే కాదు, సమాజంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలనే దృష్టి యూనియన్ ఉంది. అది కరువు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఇతర ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇతర సంఘీభావ పిలుపులు వచ్చినప్పుడు కానీ, అట్లాగే దేశవ్యాప్తంగా సిఐటి నిర్వహిస్తున్నటువంటి ఆ పోరాటాలలో పాల్గొనే విషయంలో కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి యూనియన్ గా యూనియన్ కృషి ఉంది. భవిష్యత్తులో దీన్ని కాపాడుకొని మరింత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సంస్థకు కానీ కార్మికుడికి కానీ అది బెనిఫిట్ అవుతుంది. అలాంటి ఒక మంచి కల్చర్ ని ముందుకు తీసుకుపోతూ మరి మనుషులు ఉంటారు, పోతుంటారు, కానీ సంస్థ ఎప్పుడు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం. ఇట్లాంటి సంస్థ ఇప్పుడు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ యూనియన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించుకున్నట్టుగా అప్పటి వరకు కూడా ఈ ఒరవడిలో ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ నేను మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్, ఎక్స్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ఆహ్వానాన్ని మన్నించి యూనియన్ నిర్వహించే కార్యక్రమం అయినప్పటికీ हमारे रामलू गारू जी, माननीय मल्लेश गारू जी, माननीय
हमारे भागारेड्डी गारू जी, और उनके साथ साथ C2 जो भारत की सबसे ज़्यादा समृद्ध और सशक्त जो यूनियन लीडरशिप एक तरह से जो बॉडीज हैं, उनमें C2 का अपना एक अलग इतिहास रहा है। सो पूरे हमारे C2 परिवार के जितने भी वरिष्ठ सदस्य बैठे हैं उनके लिए एक बार जोरदार तालियां। कुटुंब में जहां हम बात करते हैं एक सुदृढ़ इतिहास की, वो अपने वर्तमान के साथ साथ अपने पीछे बीते हुए समय को याद करता है। और 25 सालों में इस CBL के सामने बहुत सारे उतार चढ़ाव आए। 1995 में मुझे याद है जब आंध्र प्रदेश में लिकर बैन हुआ, 2008 और 9 में लगभग 2 महीने के लिए प्लांट बंद हुआ, PCB का नोटिस आया, कोविड आया, बहुत सारे उतार चढ़ाव आए। लेकिन ये जो इसके साथ हमारे मैनेजमेंट के पुराने लोग जो हमारे वरिष्ठ सदस्य बैठे हुए हैं, प्लांट हेड्स, HR हेड्स, और बहुत सारे यहाँ पे हमारे रिटायर्ड परिवार के CBL के एक्स फैमिली मेंबर, कुटुंब के सदस्य बैठे हैं, एक बार जोरदार तालियों से इनका भी स्वागत और अभिनंदन करेंगे। इनके संघर्ष, इनके त्याग, इनके बिना पसीना बहाए ये यात्रा सफल नहीं होती। सो जहां हम अपने सशक्त 25 वर्ष के इतिहास को याद करते हैं, हमें यह भी आज ज्ञात होना चाहिए कि CBL क्या स्थान रखता है। CBL 8वां प्लांट भारतवर्ष के जो है हमारे, उनके लिए प्रेरणा का स्रोत रहा है, और उसमें संदेह की कोई संभावना नहीं होनी चाहिए। चाहे विश्व का बेस्ट KPI वाटर हो, जो हमेशा 2 के अंदर रहा, 7th रैंक ग्लोबली, 188 प्लांट्स में से 7वां स्थान इस CBL प्लांट के पास। बेस्ट GLY इन परिस्थितियों में जहां हमारे पास बॉटल है, जहां पे कोर है, बहुत सारी चुनौतियां हैं, उसके बाद भी GLY 79 किसकी वजह से? आप सभी की वजह से।